అయితే డేంజర్ జోన్లో 6 ఉన్నారండి. డెమాను, రీతు, శ్రీజ, సుమన్, సంజన, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్లోని ఎవరున్నారంటే ఆల్రెడీ అయితే కెప్టెన్గా ఉన్న రాము, ఇమ్యూనిటీ సంపాదించుకున్న ఎమాన్యులు, గేమ్స్లో ఫస్ట్ వచ్చిన భరణి దివ్య, తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చిన కళ్యాణం. ఇక రేపు బయట డేంజర్ జోన్లో అంటే ఈరోజు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఆట పెడతారు. ఆ ఆటలోని వచ్చేసి గెలుచుకున్న వ్యక్తిగా ఒక తనుజను మళ్ళీ లోపలికి పంపించారు. మొత్తానికి 6 సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ 6కి కెప్టెన్ కంటెస్టెంట్గా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో ఎవరు గెలిచారంటే ఇక ఫైనల్గా ఏంటంటే కళ్యాణ్ గెలవడం జరిగింది. ఈ కళ్యాణ్ గెలవడం కోసం తనుజ కూడా ఫైనల్గా సాక్రిఫైస్ చేసింది అనే విషయం కూడా బయటకు వచ్చింది. మొత్తానికి ఏంటంటే కళ్యాణ్ గెలిపించి అక్కడ కెప్టెన్ స్థానంలో కూర్చోబెట్టారు. సో ఈ వారం కొత్తగా కెప్టెన్ కళ్యాణ్. ఏదైనప్పటికీ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఈ వారం ఎలా చేస్తాడు ఏంటి అనేది మనం చూడాల్సిందే.